అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పరకామణి చోరీ కేసులో ఇప్పటికి 2 ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు 3వ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సిఐ సతీష్ మరణం మీద పోలీస్ ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా హత్య అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పరకామణి చోరీ కేసులో కంప్లైంట్దారు, కీలకమైన సాక్షి, ఇప్పుడేకే అప్రూవ్గా మారిపోయి కీలకమైన విషయాలు వెల్లడిస్తున్నటువంటి సతీష్ మరణం ఇది హత్యే. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ప్రాథమిక అనుమానం ఇప్పుడు హత్య అనేటువంటి కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ముందుగా అనుమానాస్పద వృత్తి కింద కేసు నమోదు చేశారు. అంటే రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా ఎవరైనా కొట్టి నెట్టివేశారా అనేటువంటి కోణంలో అనుమానాస్పద వృత్తి కింద ఫస్ట్ కేసు నమోదు చేశారు. కానీ తర్వాత సతీష్ సోదరుడి కంప్లైంట్ మేరకు హత్య కేసుగా నమోదు చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. శనివారం, ఆదివారం 2 సార్లు సీన్ రీక్రియేషన్ చేసే ప్రయత్నం చేశారు. సీన్ రీక్రియేషన్ అంటే ఎలా జరిగింది, ఇలా జరుగుంటే ఇలా జరగడానికి అవకాశం ఉంది అనేది సీన్ రీక్రియేషన్ చేస్తారు. మామూలుగా జరిగింది ఏంది, ఎంక్వైరీ కోసం హాజరవుతూ ఆల్రెడీ ఒకసారి నవంబర్ 6వ తారీఖు ఎంక్వైరీకి హాజరయ్యాడు. రెండోసారి ఎంక్వైరీకి రమ్మన్నారు సిఐడి వాళ్ళు. ఎంక్వైరీ కోసం వెళుతూ అర్ధరాత్రి పూట గుంతకల్ దగ్గర ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కి తాడిపత్రికి చేరుకోక ముందే ఒక రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ పక్కన ఇతని బాడీ పడిపోయి ఉంది. అంటే రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి తర్వాత రోజు టీడీడీ బోర్డు మాజీ చైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆత్మహత్య అని ఆయనకి ఎట్ట తెలిసింది అనేది ఇంకా తెలియదు. రాబోయే కాలంలో అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆత్మహత్య అని ఇతని కళ్ళలోకి వచ్చిందా, ఇతని అనుమానం ఆత్మహత్య అని చెప్పే ప్రయత్నం చేశాడా అని తెలియదు. కానీ నిన్న సీన్ రీక్రియేషన్లో కొన్ని వాస్తవాలు ఏంటి వచ్చాయంటే, శనివారం రోజు చేసిన సీన్ రీక్రియేషన్లో అంటే సేమ్ సిఏ సతీష్ ఎలా ఉంటాడో అలా ఒక బాడీ బొమ్మను తయారు చేశారు. సేమ్ హైటు సేమ్ వెయిట్ ఉండేటట్టు ఒక బొమ్మను తయారు చేశారు. ఆ బొమ్మ ఒకవేళ రైల్లో నుంచి నెట్టేస్తే ఎంత దూరంలో పడిపోయిద్ది, ఏ యాంగిల్లో పడిపోయిద్ది అని చెక్ చేసే ప్రయత్నం చేశారు. అలా చెక్ చేసినప్పుడు ట్రైన్లో నుంచి కింద పడితే ఒకవేళ నెట్టి వేస్తే 80 మీటర్ల నుంచి 120 మీటర్ల అవతల పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని నిన్న నిర్ధారణ చేసుకున్నారు. మన శనివారం నిర్ధారణ చేసుకున్నారు. మళ్ళా నిన్న 3 బొమ్మలు తయారు చేసి, ఆదివారం రోజు 3 బొమ్మలు తయారు చేసి మళ్ళా కూడా సీన్ రీక్రియేషన్ చేసే ప్రయత్నం చేశారు. అంటే కరెక్ట్గా వెయిట్ అంచనా వేయంగా కొద్దిగా అటు ఇటుగా దగ్గర 3 బొమ్మలు తయారు చేశారు. సతీష్ వెయిట్ హైట్ తగ్గట్టు ఒక 3 బొమ్మలు తయారు చేశారు. ఆదివారం రోజు 3 సార్లు సీన్ రీక్రియేషన్ చేశారు. అంత చేసినా సరే 120 మీటర్లకు మించి, మహా అంటే 150 మీటర్లకు మించి ఒక వ్యక్తి ట్రైన్లో నుంచి దూకినా అంతకు మించి పడిపోవడానికి అవకాశం లేదు అన్న విషయాన్ని గుర్తించారు. కానీ సతీష్ మాత్రం 200 మీటర్ల అవతల పడి ఉంది అతని బాడీ. మరి 250 మీటర్ల అవతల ఎలా పడి ఉంది? ట్రైన్లో నుంచి బలవంతంగా నెట్టేస్తేనే 150 మీటర్లకు మించి బాడీ పడదు. అలాంటి ఎంత హై జంప్ చేసినా సరే 250 మీటర్ల అవతల ఎలా పడింది అంటే చంపేసి బాడీని రైల్వే ట్రాక్ పక్కన పడేస్తారు. అతను పోలీసు ఉద్యోగం కాబట్టి దూకగలడు. ఎంత దూకినా సరే 150 మీటర్ల అవతలకి దూకగలడా? కానీ పోలీసుల అనుమానం ప్రకారం 150 మీటర్ల అవతల దూకే ప్రసక్తే లేదు, అవకాశమే లేదు. ఇక్కడ 250 మీటర్ల అవతల బాడీ కనపడుతుంది. అంటే ఇది ఆత్మహత్య కాదు. ఆత్మహత్య అయితే బాడీ 120, 150 ఇంకా అంతకన్నా తక్కువ పరిధిలోనే దొరికిండేది, బాడీ అక్కడే పడి ఉండేది. కానీ 250 మీటర్ల అవతల బాడీ పడింది అంటే ఇది ఖచ్చితంగా చంపేసి ఆ బాడీని రైల్వే ట్రాక్ పక్కన పడేశారు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. పైగా తల వెనకాల భాగంలో ఏదో ఒక పెద్ద రాడ్తోనో గొడ్డలతోనో ఇంకో దాంతోనో కొట్టారనేటువంటి అనుమానాలు ఇప్పుడు పోలీసులు కలుగుతూ ఉన్నాయి. సరే, అఫీషియల్గా పోలీసులు ఇంకా బయటికి చెప్పట్లేదు, కానీ వస్తున్నటువంటి సమాచారం, మీడియా సమాచారం, లీక్ కథనాల ప్రకారం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అఫీషియల్గా చెప్పిన తర్వాత ఇదే నిజం అనేటువంటిది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పోస్ట్ మార్టం నివేదికను కూడా తెప్పిస్తున్నారు. ఇది హత్యాన ప్రాథమిక నిర్ధారణ వచ్చిన తర్వాత దాంట్లో రక్త మరకలు, తల మీద గాయం, ఆ గాయం తగలటానికి కింద పడి రైల్వే ట్రాక్ గుద్దుకోవడం కారణమా, లేదనేది భారీ పరికరంతో గొడ్డలు లాంటి దాంతో ఏమన్నా తల మీద బాది చంపే ప్రయత్నం చేశారా, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. జరిగింది అర్ధరాత్రి పూట కాబట్టి
కొంత కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంది. అర్ధరాత్రి పూట 1:30 ఆ సమయంలో కాబట్టి అందరికీ కొంత కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. ఆ టైంలో ఎవరున్నారు, ఎవరు చూశారు, ఎవరు చూడలేదు, ఇదంతా కొంత చర్చ నడుస్తూ ఉంది. ఏది ఏమైనా ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే మాత్రం పోలీసులు వచ్చింది, ఇది హత్యే. మరి హత్య చేసే అవసరం ఎవరికుంది? హత్య చేసే అవసరం ఎవరికుంది? పరకామణి చోరీ కేసులో దొంగతనానికి పాల్పడి ఆ దొంగతో రాజీ పడి సొమ్ములు కొట్టేసిన వాళ్ళకు ఉంటుంది. అంతే కదా. వైఎస్ వివేక హత్య కేసులో హత్య చేసే అవసరం ఎవరికి ఉంటుంది? వైఎస్ వివేక వల్ల రాజకీయంగా మాకు ఇబ్బంది అనుకున్న వాళ్ళకు ఉంటుంది. ఆయన కడప ఎంపీ సీట్ ఇస్తే మాకు రాజకీయంగా అవకాశం ఉండదేమో అనుకునే వాళ్ళకు ఉంటుంది. అంతే కదా. ఇక్కడ కూడా అంతే. పరకామణి చోరీ కేసులో నిజాలు బయటకు వస్తే మా విషయాలు బట్టబయలైపోతాయి. అతను అప్రూవర్గా మారాడు, వాస్తవాలు చెప్తున్నానని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాడంట. భార్య వాళ్ళ బ్రదర్స్కి చెప్పాడట. నాకు కొంత భయంగా ఉంది, కానీ వాస్తవాన్ని నేను బయటపెడతా ఉన్నాను. ఆ రోజు చాలా దుర్మార్గంగా జరిగింది, ఇప్పటికీ నాకు దాని విషయంలో బెదిరింపులు వస్తున్నాయి అనేది ఆ సీఏ చెప్పే ప్రయత్నం చేశాడంట. ఆ రోజు అతను టీటీడీలో అతను అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేసి ఉన్నాడు. అతనే కంప్లైంట్ చేశాడు, ఈ రవికుమార్ అనే వ్యక్తి డాలర్లు దొంగతనం చేస్తున్నాడు అనేటువంటి కంప్లైంట్ రైజ్ చేసింది అతనే. అతనిచ్చిన కంప్లైంట్లో దోపిడీ జరిగిన సొమ్ముని తగ్గించి రాశారట. అతనిచ్చిన కంప్లైంట్ ఒకరా ఉంటే సొమ్మును తగ్గించి రాశారట. ఆ తగ్గించిన సొమ్ములో కూడా తర్వాత రాజీ, లోక్ అదాలత్లో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాని మీదే సిఐడి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇప్పుడు 2 ఎంక్వైరీలు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. ఒకటి సిఐడి ఎంక్వైరీ, అసలు పరకామణి చోరీ ఎలా జరిగింది, రాజీ ఎలా జరిగింది, రాజీ చేసే అధికారం టీటీడీకి ఎవరిచ్చారు, రాజీ జరగటానికి పెద్దవాళ్ళ ఒత్తిడి ఏం కారణమైంది, ఆ పెద్దవాళ్ళు ఎవరు, ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు కూడా పక్కన పెట్టి రాజీ చేసుకున్నారు, దొంగ సొమ్ముని దేవుడి పేరుతో ఎందుకు రాపించారు, దేవుడి పేరుతో రాపిస్తే మిగతా సొమ్ము అంతా ఎక్కడికి పోయింది, అసలు మొత్తం ఎంత దొంగతనం జరిగింది, సిఐడి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తర్వాత ఒకటి ఏసీబీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఏసీబీ ఎంక్వైరీ ఏంది? ఈ దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో రవికుమార్ ఉన్నాడో, ఆ రవికుమార్కి కోట్లాది రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీ లెక్కేసే ఒక సాధారణ ఎంప్లాయ్ దేవుడికి 20 కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చే స్థాయికి ఎలా పోయాడు, అతని మీద దొంగతనం ఏమో కొన్ని లక్షల్లో దొంగతనం చేశాడని, కానీ కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని దేవుడికి రాసిచ్చేశాడు. లక్షలు దొంగతనం చేసినవాడు కోట్ల ఆస్తిని దేవుడికి ఎలా రాసి ఇవ్వగలిగాడు? దేవుడికి కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చాడు అంటే ఆ రాజీ కుదుర్చుకోవడానికి ఉపయోగపడ్డ ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు వాళ్ళకి ఎంత ఆస్తులు రాసిచ్చాడు అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. అసలు ఆ 100 కోట్ల రూపాయలు రవికుమార్కి ఎక్కడి నుంచి వచ్చాయి? దాని మీద ఏసీబీ ఎంక్వైరీ నడుస్తుంది. ఈ విషయాలన్నీ తెలిసినవాడు, ఈ విషయాలన్నిటి మీద అవగాహన ఉన్నవాడు సిఏ సతీష్ కుమార్. అందుకనే అతన్ని ఈ లోకం నుంచి పంపించేశారు. ఇతని కనుక అన్ని విషయాలు సిఐడికి చెప్తే ఎవరు విషయాలు బయటకు వస్తాయి, ఎవరు దోపిడీ బయటకు వస్తో వాళ్ళే ఈ పని చేసుంటారు అనేది పోలీసుల అనుమానం. మీ అందరికీ తెలుసు ఈ దోపిడీ చేసింది ఎవరు, ఈ దోపిడీ బయటికి రావద్దని కోరుకుంటుంది ఎవరు. దుర్మార్గం ఏంటంటే చాలా కేసులు ఇదే జరుగుతుందండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి సాక్షులు, కీలకమైన నిందితులు వీళ్ళందరూ దాదాపు 6 చనిపోయారు 6 సంవత్సరాల కాలంలో. వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి 6 సంవత్సరాలు అవుతుంటే 6 చనిపోయారండి. ఇంక ఈ కేసు ఎక్కడ ముందుకెళ్ళేది? సాక్ష్యం చెప్పినట్టు చనిపోతూ ఉంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ రంగయ్య నుంచి మొదలుపెట్టి, బాడీకి కుట్టేసినటువంటి అభిషేక్ రెడ్డితో మొదలుపెట్టి, భారతీ గారి తండ్రి వాళ్ళ హాస్పిటల్లోనే అంతా జరిగింది, గంగిరెడ్డి గారితో మొదలుపెట్టి వీళ్ళందరూ 6 చనిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాల్లో వివేకానంద రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళిన డ్రైవర్ దగ్గర నుంచి 6 చనిపోయారు. ఇంకే కేసు ఎక్కడ ముందుకు పోతాయి? అంటే ముందు సాక్షులకి నిందితులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ఎంక్వైరీ సంస్థలు చూసుకోవాలి. ఒక కేసును దాల్చడం అంటే రేపు ఎవడైనా సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ముందుకు వస్తారు? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ముందుకు పోకపోవడానికి కారణం అదే. ఒకవేళ సాక్ష్యం చెప్తే
ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకాల నుంచి బయటికి పంపించేస్తాడు అనే ఒక భయం రాజీవ్ కసేట్లో కావచ్చు, లేదు ఇతర వ్యక్తుల్లో కావచ్చు ఉంది అనేటువంటిది మనకు క్లియర్గా కనపడతా ఉంది అని మనకు అర్థమవుతున్న విషయం. ఇలా సాక్షుల్ని లేదా అనుమానితుల్ని నిందితుల్ని చంపేస్తే కేసులు ఎక్కడ తేలుతాయి ఇంకా? అప్పుడు పరిటాల రవి గారి కేసులు అంతా చేశారు. పరిటాల రవి గారిని మొదసీన్ చేస్తే ఆ మొదసీన్ జైల్లో చనిపోయాడు. ఆ మొదసీన్ని జైల్లో చంపేసిన వ్యక్తి బయట చనిపోయాడు. ఆ మొదసీనికి ఆయుధాలు ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు. ఆ కేసులో 4-5 చనిపోయారు పరిటాల రవి గారి కేసులో. ఇంకా ఆ కేసు ఎక్కడ తేలిద్ది? ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. పరిటాల రవి గారిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని. అక్కడ 9 చనిపోయారు, ఇక్కడ 6 చనిపోయారు, ఇక్కడ సతీష్ చనిపోయాడు. ఈ కేసులు ఎక్కడ తేలుతాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.